హాయ్ హలో వెల్కమ్ అందరికీ నమస్తే జై శ్రీరామ్ అండ్ జై శ్రీ గణేష. ఈరోజు నేను లక్ష్మీగూడ బ్యాక్ సైడ్ మంగళమూర్తి యాడ్స్కి వచ్చిన. సో యాదగిరి అన్న సాయన్న వాళ్ళ షెడ్కి. సో అన్న షెడ్లో ఆల్మోస్ట్ 30+ ఐడల్స్ ఉన్నాయంట. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ గణేషుడు న్యూ కాన్సెప్ట్ అంట, మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్నాయి గణేష్లు. సో ఏమేమి ఉన్నాయి, ఏంది, ఎట్లో అన్నీ మనం ఈ బ్లాగ్లో తెలుసుకుందాం. చలో. సో ఇక్కడ చూడవచ్చు మీరు, మొత్తం డిఫరెంట్ గణేష్లు, 30+ గణేషన్ ఐడల్ అంట. ఓన్లీ 30 అంటే ఎట్లా కస్టమర్ ఎవరైతే చెప్పిరో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం గణేషుని అన్న యాదగిరి అన్న వాళ్ళు ప్రిపేర్ చేసిరనమాట. సో ఒక్కొక్క గణేషుని నేను మీకు చూపెడతా ఎట్లా ఏ కాన్సెప్ట్తో నుండు. ఫస్ట్ గణేషుడు శంకరుని కాన్సెప్ట్తో నుండు. గణేషుని చూసుకోవచ్చు, ఆల్రెడీ బుక్డ్ అంట. గణేషుడు కవర్ వేసి పెట్టిండు అన్న. ఇగో ఇక్కడ చిల్లం ఉంది, మొత్తం శంకరుని కాన్సెప్ట్. చాలా బాగుంది ఐడల్, కలర్ అయిపోయింది. ఫస్ట్ హైదరాబాద్లోనే అన్న షెడ్లో అన్ని గణేషులు కలర్ అయి ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ గణేషుడు డీటెయిలింగ్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. అండ్ అన్ని డిఫరెంట్గా లేటెస్ట్గా చాలా బాగున్నాయి షెడ్లో. అండ్ సెకండ్ గణేషుడు వచ్చి మల్లన్న కాన్సెప్ట్తోని. మల్లన్న ఎంత నీట్, ఎంత డీటెయిలింగ్తో ఉండో, మెడలో పాము కానీ, హెడ్, కళ్ళు, కిరీటం, పైన నాగుం పాము, గంటలు, చాలా బాగా, చాలా నీట్గా, చాలా బాగుంది. ఈ గణేషుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ 7-8 ఫీట్స్ అనుకుంటా. బాగుంది కాన్సెప్ట్. బ్యాక్గ్రౌండ్ నయ్యేనా భయ్యా, బ్యాక్డ్రాప్ వగేరా? బ్యాక్డ్రాప్ లేదంట. బాగుంది గణేషుడు. తాబేలు పైన నించున్న గణేషుడు చాలా బాగుండు. సింపుల్ నీట్గా కృష్ణుని కాన్సెప్ట్తోని పాము పైన నించున్న గణేషుడు. 11 ఫీట్స్ ఉండంట గణేషుడు. చాలా బాగుండు, డీటెయిలింగ్ ఇట్లా చాలా బాగుంది. సో ఇప్పుడు ఇది గణేషుడు మొత్తం టోటల్గా డిఫరెంట్ ఉండు. లైక్ ఇగో మొత్తం రాజస్థానీ మోడల్లో కుర్తా, ఆ ధోతి, ఆ పగడి, చాలా బాగుండు గణేషుడు. ఇది మొత్తం ఇట్లాంటి కాన్సెప్ట్తో హైదరాబాద్లో ఇప్పటివరకు ఎవరు గణేషుని చేయలేరు, అన్నవాళ్ళు ఫస్ట్ అనుకుంటా. సో బాగుంది గణేషుడు. ఇది చింపాంజీ పైన నించున్న గణేషుడు. డేంజర్గా ఉండు చింపాంజీ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా బాగుండు. ఇగో ఫేస్ పైన డీటెయిలింగ్ కానీ, ఐ కానీ, గణేషుడు చూడండి నిలబడి ఉండు. చింపాంజీ షోల్డర్ పైన నిలబడి ఉండు గణేషుడు. చాలా బాగుంది ఈ గణేషుడు గిట. ఏ కాంజారా భయ్యా? సస్పెన్స్ ఏంట ఇప్పుడు చెప్పడంట అన్న. ఓకే. అండ్ నెక్స్ట్ ఆంజనేయులు షోల్డర్ పైన నించుండు గణేషుడు. చాలా బాగుంది ఈ గణేషుడు గిట. 11 ఫీట్స్ హైట్ ఉండు, ఆల్మోస్ట్ 10-11 ఫీట్స్ హైట్ ఉండు. ఆంజనేయులకి గద ఇచ్చిర్రు, అండ్ రామునికి బ్యాక్ సైడ్ బాణము, అవన్నీ ఇచ్చిండు. చాలా బాగుంది గణేషుడు. అండ్ డీటెయిలింగ్ వర్క్ గిట్ట మస్తు ఉంది గణేషుంది. చంద్ర భగవాను కాన్సెప్ట్. కింద చంద్రుడు ఇంకా చంద్ర భగవానుడు ఉండు, పైన గణేషుడు. ఈ గణేషుడు చాలా హైట్ ఉండు, ఈవెన్ హ్యూజ్గా ఉండు గణేషుడు. అండ్ ఆల్మోస్ట్ గణేషుని హైట్ 12 ఫీట్స్ హైట్ ఉండు. అండ్ నీట్ డీటెయిలింగ్ ఇచ్చారు. ఫేస్ పైన వర్క్ కానీ గిట్ట ఇంకా నీట్గా ఉండు. చాలా మీకు కవర్లో కనిపిస్తుండో లేదో నాకు తెలియదు కానీ చూడ్డానికి అయితే చాలా బాగుండు. తొండం కానీ, హ్యాండ్స్ కానీ, నిలబడ్డ స్టైల్ కానీ చాలా బాగుండు గణేషుడు. ఇది నెమలి ఇంకా గ్లోబ్ పైన గణేషుడు. ఆల్మోస్ట్ 8-9 ఫీట్స్ ఉండు గణేషుడు. హోల్ డిఫరెంట్ కాన్సెప్ట్. క్రాబ్ పైన గణేషుడు. అన్న ఎట్లా థింక్ చేసిండో ఏదో తెలియదు కానీ అన్న థింకింగ్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ స్టైల్లో గణేషులు ఎక్కడా లేవు. ఈవెన్ వర్క్ అయిపోయింది, ఈవెన్ పెయింట్ గిట్ అయిపోయింది, ఆల్మోస్ట్ బుక్ గిట్ అయిపోయినాయి అంట అన్న తాన. ఆల్మోస్ట్ 7-8 ఫీట్స్ హైట్ ఉండు గణేషుడు. పులి నిలబడిన గణేషుడు. ఈ గణేషుడు గిట్ట ఆల్మోస్ట్ 8 ఫీట్స్ హైట్ ఉండు. సో ఇక్కడ పులి పైన డీటెయిలింగ్ చూసుకోవచ్చు మీరు, ఎంత నీట్గా ఐ కానీ, ఆ స్ట్రక్చర్, ఆ డిజైన్ చాలా బాగుంది గణేషుంది. ఎవరైనా బుక్ చేసుకొని వాళ్ళు ఉంటే, ఇఫ్ మీకు గణేషుడు నచ్చుంటే పక్కా బుక్ చేసుకోవాలని నేను చెప్తున్నా. ఇలాంటి మీరు ఒకవేళ గణేషుని పెడితే మాత్రం అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్, ఈ నీట్ డీటెయిలింగ్ ఇంత బడ్జెట్లో ఏడా దొరకదు. రావణుడు వీణ పట్టుకొని వీణ పైన నించున్న శివుని కాన్సెప్ట్తో గణేషుడు. పైన తలపైన గంగా, నాగుంపాము, అండ్ గణేషుడు ఆ చేయిలో డమరు పట్టుకొని ఉండు. ఇక్కడ వీణ పైన నించొని రావణాసుని తలకాయలు, అండ్ ద కాన్సెప్ట్ ఇట్లా నెక్స్ట్ లెవెల్ కూర్చొని ఉండు రావణాసుడు. అండ్ ఇక్కడ చిల్లం వగ్గిట చూసుకోవచ్చు, ఎంత నీట్గా ఇగో చిల్లం ఇగో ఊగుతుంది, చాలా బాగా చేసిండు. సో ఈ గణేషుడు గిట్ట బుక్ కాలేడంట. పార్వతీదేవి పైన నించున్న గణేషుడు. మోదక్ తినిపిస్తుంది పార్వతీదేవి. గణేషుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ 9-10 ఫీట్స్ అనుకుంటా. ఈ గణేషుడు గట్ట డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే. అన్న షెడ్కి ఫస్ట్ టైం వస్తున్నా, 2024లో అన్న షెడ్కి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ష్యూర్గా వస్తాను నేను. నెక్స్ట్ ఇయర్ అన్న హెవీ ఇంకా బల్క్ క్వాంటిటీలో గణేషులు చేస్తాడంట. సో చూద్దాం. ఈసారి అయితే అన్న క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. ఈ శంఖం పైన నించున్న గణేషుడు చాలా బాగుంది. ఇగో మీరు కింద శంఖం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ గణేషుని హైట్ వచ్చి 11-12 ఫీట్స్ దాకా ఉండు గణేషుడు. చాలా బాగుంది. బుక్ అయిపోయిందంట గణేషుడు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ కాన్సెప్ట్తో ఎవరు గణేషులు చేయలేరు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో కోన్ పైన నించున్న గణేషుడు. ఈవెన్ చెయ్యిలో గిట్ట అక్కడ కోన్ పట్టుకుండు చూడొచ్చు మీరు. అక్కడ చెయ్యిలో కోన్ పట్టుకుండు. గణేషుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ 8-9 ఫీట్స్ అనుకుంటా.
చాలా బాగుండు గణేశుడు. కోన్ పైన ఈ కాన్సెప్ట్ అయితే చాలా రేర్, ఈవెన్ న్యూ గిట ఎవరైతే ఐస్ క్రీమ్ లవర్స్ ఉంటారో వాళ్ళు పెట్టొచ్చు ఈ గణేశుడిని. చాలా బాగుండు గణేశుడు. రాక్షసుని పైన నించున్న గణేశుడు, అంటే రాక్షసుడిని అంతం చేస్తున్న కాన్సెప్ట్తో అన్నవాళ్ళు ఈ గణేశుడిని చేసిరంట. సో ఈ గణేశుడు బుక్ కాలేడంట. ఇంకా ప్రతి గణేశునికి నేను డీటెయిలింగ్ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే అంత నీట్, అంత క్రియేటివ్గా అన్నవాళ్ళు చేసిరు. కొండపైన నించున్న గణేశుడు, చేయిలో గొడ్డలి పట్టుకొని ఉండు గణేశుడు బాగుండు, హెవీగా పైల్వాన్ టైప్లో. నా బ్యాక్ సైడ్ మీకు ఏం కనిపిస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఇమోజీస్ పైన వాట్సాప్ పైన గణేశుడు కూర్చొని ఉండు. డ్రెస్సింగ్ సెన్స్ చూడండి, స్టైల్ చూడండి, షర్ట్ వేసుకొని జ్యువెలరీ, గణేశుని స్టైల్, ఇమోజీస్, వాట్సాప్ అండ్ గణేశుడు. ఆ కాన్సెప్ట్ ఒకసారి మీరు థింక్ చేయండి. క్రియేట్ చేసే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఎట్లా వచ్చిండొచ్చు. వాట్సాప్ ద రీజన్ అది చేయడానికి ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు ఒక చిన్న మెసేజ్ అనమాట అది. సో ఒకసారి మీరు చూడొచ్చు ఒక్కొక్క ఇమోజీ, ఆ డీటెయిల్ కానీ, ఆ ఇమోజీలో గాగల్స్ పెట్టుకున్నది, స్మైలింగ్ ఫేస్ది, డాలర్ది, నవ్వుతున్నది, అండ్ దట్ పైన వాట్సాప్ అండ్ గణేశుడు. షెడ్లకు వచ్చినప్పటి నుంచి నా నజర్ పోలేదు ఇక్కడ. సో ఈ గణేశుడు చాలా బాగుండు. ఆల్రెడీ బుక్ అయిపోయిందంట. గౌలిగూడకి వెళ్ళిండు. ఆల్మోస్ట్ 11 feet అబోవ్ హైట్ ఉండు. విష్ణుదేవుని పైన పాముల పైన గణేశుడు ఉండు. కాన్సెప్ట్ ఏదో డిఫరెంట్గా బాగుంది. విష్ణు భగవాను మీద గణేశుడు. గరుడ కాన్సెప్ట్తో గణేశుని చేసిండన్న. గణేశుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ 6 feet. సో నా బ్యాక్ సైడ్ మీకు ఏం కనిపిస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. కట్ కర్రీ.